స్వకల్యాణము చేసుకోవాలి. ఇది ఏ మానవుని ధర్మము. పట్టుతే పట్టు అగ్ని పుండు అయి మగ్గు, పట్టుతే పట్టు అగ్ని పుండు అయి మగ్గు, పట్టకు మరచి సారను నీళ్ళు బొగ్గు సోదరా నీళ్ళు బొగ్గు. పట్టాలనే ఇష్టమే ఉంటే అగ్గిని పట్టాలి, కొద్దిగా పుండవుతాది, మళ్ళీ ఏదో మలము మందుతో తగ్గిపోతాది. కానీ ఎవరైతే సారా కళ్ళుని పట్టుకుంటారో వారి ఇల్లంతా కాలి భస్మమైపోతాది. సోదర మిత్రులారా, నేను అనుభవించిన మాటనే చెప్పుతున్నాను. పొల్లు మాటలు నా నోటికే రావు. ఈ మాటలు విని విమర్శన చేసి ఆచరణలో వస్తే జీవునికి ఈ క్షణమే ముక్తి, స్థితి, సుఖము, శాంతి, ఆనందము, తృప్తి, సంతోషము, సమాధానము కలుగుతాది. ఈ సంసారంలో సమస్త జీవులు సుఖము శాంతియే కోరుతారు, దుఃఖాలు ఎవరూ కోరరు. ఈ జీవులన్నీ సుఖము శాంతి కోసమే తన్లాడుతున్నాయి. కానీ సుఖము చోట దుఃఖాలే వస్తానుంటున్నాయి. అందుకు అప్పుడు ఈ జీవుడు అనుకుంటాడు, సుఖము నా చేతిలో లేదు. సుఖము నా చేతిలో ఉంటే అన్ని విధముల సుఖాలు అనుభవించేవాణ్ణి కదా. కాబట్టే సుఖ దుఃఖాలు ఇచ్చేవాడు ఏ ఒక్క దేవుడు ఉన్నాడు అని వారి పూజలు, నామస్మరణాలు, స్తుతిలు చేసి వేడుకుంటే మనోవాంఛిత సుఖములు కలగజేస్తాడు అని ఈ జీవులు ఆ దేవుని ఆశ నిలిపి పూజలు, స్మరణాలు చేస్తున్నారు. అంటే ఇది అంతా మూఢనమ్మకాలే. ఎందుకనగా సుఖ దుఃఖాలు ఎవరు ఇచ్చేవారే లేరు. లేదా దేవుడు సుఖ దుఃఖాలు ఇచ్చేవాడు అని అంటే ఈ ప్రపంచంలో అందరూ సమసమానము లేరు. బీదులు, ధనికులు, రోగులు, నిరోగులు, సుఖాలు, దుఃఖాలు ఉన్నాయి. మరి ఒక్క దేవుడు అందరినీ ఒకలాగా ఎందుకు ఉంచలేడు అంటే వారంటారు వారి కర్మ. కర్మ అన్నప్పుడు ఈ జీవుడే కదా స్వయం చేసుకున్నది. మరి ఈ విధంగా చూస్తే ఈ జీవుడు ఎలాగ కర్మాలు చేస్తాడో అలాగనే వారి ఫలితాలు ఉంటాయి. మరి ఆ దేవుడు ఎవరికి ఏమివ్వగలుగుతాడు? నీ శ్రమ ఫలితంబు నిష్ఫలంబుగా నీ శ్రమ ఫలితంబు నిష్ఫలంబుగాదు, చేసుకున్న విధము నిలచియుండు. తుమ్మ విధములు వలకి ఫలమేల తినగల్గు, విశ్వసించి వినురవీరా. ఎవరు ఏ విధముల పాపపుణ్యము కర్మాలు చేస్తారో వారికి ఆ కర్మాల ఫలితాలు అనుభవించనే పడతాది. చెడు పాపమయ కర్మాల ఫలితాలు దుఃఖాలు, లేదా మంచి పుణ్యమయము కర్మాల ఫలితాలు సుఖము. అందుకు మంచి చెడు కర్మాలకు లేదా సుఖ దుఃఖానికి కారణము ఈ జీవుడే ఉన్నాడు, కాని వేరే ఎవరూ లేరు. ఈ జీవుడు జ్ఞానము తెలుసుకోలేక సుఖము సుఖమై అనుకుంటా దుఃఖాలే మోస్తున్నాడు. మళ్ళీ దేవునిపై భారము నిలబెట్టుతున్నాడు. చూడండి, ఒక లగ్నము కాని భక్తురాలు పరపురుషుని సహవాసం చేసి అక్కడ దేవుణ్ణి గట్టిగా నమ్మి బాగా శ్రద్ధా భావముతో పూజలు, స్మరణాలు, ఆర్తిలు ఇస్తూ వేడుకుంటాది. హే దేవా, నాకు పరపురుషుల సహయోగములో బాగా ఆనందం అనిపిస్తున్నది.
కాని నన్ను రక్షించండి, నా మానం పోనివ్వకండి, నన్ను బాధారు పాలు చేయకండి అని పూజలు చేసి వేడుకుంటే ఆ స్త్రీ మానము ఎవరు దక్కించాలి, ఎవరు కాపాడాలి? మరి ఇది ఎవరి చేతిలో ఉంది? చూడండి, మనిషి వెంట నీడ ఎలాగ నడుచుతాదో అలాగనే కర్మాల వెంట దాని ఫలితాలు నడుస్తానుంటాయి. పూజలు స్మరణాలు చేసి దేవుని వద్ద సుఖం అడుగుతారు, మళ్ళీ దుఃఖాలు వచ్చే కార్యాలు చేస్తారు అంటే ఎవరు సుఖం ఇవ్వాలి? మనలము విషము దాగి దేవా నన్ను బ్రతికించు అంటే ఎవరు బ్రతికించాలి? లేదా పూజలు చేసి దేవుని వద్ద ధనము బరకతు అడుగుతారు, మళ్ళీ అక్కడ 100 సంపాదనలు చేసి తాగి తిని రోజు వందలాది నష్టం చేసినప్పుడు ఎవరు బరకతు ఇవ్వాలి? ఏ దేవుడు ధనం ఇవ్వాలి? ఈరోజు ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, వైభవలక్ష్మి పూజలు బాగానే జరుగుతున్నాయి. ఈ పూజలు చేసే కారణమే ఇల్లు ధనముతో నిండిపోవాలి అంటే ధనము ఎక్కడి నుండి వచ్చి పడతాది? ఇవి అన్నీ తన మూఢ నమ్మకాలే. ఈరోజు ఈ మానవుడు ఎంత భ్రమించి ఉన్నాడు అంటే ఏ కొద్దిగైన విచారము చేయలేడు. సత్యము ఏమి? పౌర్ణిమ పూజలు బాగానే మొక్కి మొక్కి చేయు, పౌర్ణిమ పూజలు బాగానే మొక్కి మొక్కి చేయు, లోనంతా చీకటి పున్నమేమి చేయు, సోదరా పున్నమేమి చేయు. ఈరోజు భక్తులు బాగానే భావికంగా ప్రతి పౌర్ణిమకు పూజలు చేస్తున్నారు అంటే చాలా మంచిదే. అందరు భక్తులు ఒకచోట కలుసుకుంటారు, ప్రేమతో గురు పూజలు చేసుకుంటారు, అష్టాంగములు వంపి మొక్కుతారు, తీర్థము ప్రసాదాలు తీసుకుంటారు అంటే ఇంతలోనే ఏమీ అయ్యేది కాదు. వాటి పూజలు, తీర్థము, ప్రసాదము ఏమీ పనిచేయదు. దాని వెనుక ఆత్మశుద్ధి కావాలి. పున్నము వెన్నెల విధము మనసు శుభ్రము కావాలి. రాగద్వేషాలు, అహంకారాలు, విషయ వికారాలు దూరిపోవాలి. అప్పుడే పున్నము పూజ ఫలితమవుతాది. లేదా మనసులో అంతా చెడి నల్లగా అమావాస్య విధము ఉన్నది అంటే ఆయుష్యమంతటా పౌర్ణిమ పూజలు చేసినా వట్టి శ్రమలే అనుకోవలసినది. అందుకు మనలము శ్రమలు పడుతున్నాము అంటే దాని ఫలితము ఈ క్షణమే రావాలి. ఉద్దర శ్రమ చేయవద్దు. చచ్చిన తర్వాత దేవుడు దొరుకుతాడు, మోక్షం దొరుకుతాది అంటే అంత ఉద్దర మాటనే. ఈరోజు చేసిన శ్రమ ఫలితాలు ఈ రోజే రావాలి. ఇది ఏ సత్యమైన మాట.